కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు గురువారం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజుపాలెం గ్రామ సచివాలయం వద్ద గ్రామ టీడీపీ నాయకులు గంధం ఈశ్వరరావు, గోడె దొరబాబు, పోకల దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెహ్రూ పాల్గొని వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కేజీ పామాయిల్తో కూడిన కిట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ఎలా చూడమ్మా, ఎలా చూడమ్మా, అమ్మ ఎలా చూడ సార్ ఎమ్మెల్యే సార్ ఎవరు సార్ సార్ ఆటో సార్ చూడండి సార్. ఓకే ఓకే అండి. సార్ 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 వెళ్ళండి సార్, వెళ్ళండి. ఓకే 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 సార్. ఓకే సార్ ఓకే. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం అయిన తర్వాత ఈ స్థాయి వరద రావడం ఇది రెండోసారి. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈ రోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వాయర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమి ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిల్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజుపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించడం, దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని ఆయన ఒకటే అడిగారు, నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ, అయితే జగంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటది అని చెప్పేసి అడగడం జరిగింది.